ఊరక నిలుచుండి చూడుడి. ఇప్పుడు చాలామంది మనం నార్మల్గా మాట్లాడేటప్పుడు కూడా మనం చెప్తున్నాం, సడన్గా ఒక బస్సు వచ్చేసింది, ఏం చేసేది అని తోర్చక నేను అటే నిలిచిపోయాను. సడన్గా ఒక ఆటో వచ్చేసింది, ఏం చేయాలని తోర్చక నేను నిలిచిపోయాను. బైక్లో వెళ్తున్నాను, సడన్గా ఒక అబ్బాయి అడ్డు వచ్చేసాడు, ఏం తోర్చక నేను వదిలేశాను. అలాగ ఒక మాట ఒకళ్ళు అన్నారు, నేను ఏం బదులు చెప్పేది తోర్చక నిలిచిపోయాను, ఊరకనే నిలిచిపోయాను. అప్పుడు సమస్యలు ఉండేటప్పుడు ఆశ్చర్యంతోనో భయముతోనో ఆందోళనతోనో అపనమ్మకంతోనో మనం నిలిచిపోవడం, మన ఊరక నిలిచిపోవడం మనకు తెలుసు. మనకు ఎవరు అది నేర్పాల్సిన అవసరము లేదు. అది న్యాచురల్ రియాక్షన్. ఊరక ఉండడం అనేది ఏంటది? న్యాచురల్ రియాక్షన్. భయపడిపోయి అట్టే నిలిచిపోవడం, భయపడిపోయి అలాగే బదులు చెప్పకుండా ఉండడం. మేనేజర్ అడిగారు, భయపడిపోయి అట్టే నిలిచిపోయాను, ఏం చెప్పాలని తోర్చలేదు అని. లేకపోతే మనకు వయసులో చిన్నోళ్ళు, వయసులో పెద్దోళ్ళు, అధికారంలో పెద్దోళ్ళు, అధికారంలో చిన్నోళ్ళు అడగరాని క్వశ్చనో సమస్యనో ప్రార్థించినప్పుడు తోర్చక నిలిచిపోయాము. అది మన అందరికీ తెలిసే ఉంది. హల్లెలూయా. కానీ ఇక్కడ మోసే చెప్పే ఊరక ఉండడం వేరు. ఇలాగ ఊరక ఉండడం అనే దానికి నార్మల్గా ఊరక నిలవడానికి తేడా ఉంది. వాళ్ళు అసలు ఊరక ఉండేదాని తప్ప నుంచి ఏం చేయడానికి అవ్వదు, అది వాళ్ళకి తెలియలే. కానీ వాళ్ళు సన్నగడం స్టార్ట్ చేశారు. ఎందుకైనా మమ్మల్ని తెచ్చావు, ఎర్ర సముద్రం ఎదురులో నిలుస్తున్నారు, వెనకాల ఫెరో వస్తున్నాడు, 2 సైడ్లు కొండ ఉంది. ఒక డాక్యుమెంటరీ చూశాను, ఆ డాక్యుమెంటరీలో ఆ కొండలు ఇది కావచ్చు అని సౌదీ అరేబియాలో ఒక ప్లేస్ చూపిస్తున్నారు. ఈనాటి సౌదీ అరేబియాలో అది ఉంది. కరెక్ట్గా చూస్తే ఇంత మించి పోతే ఇంత గ్యాప్ ఉంటుంది. ఫుల్గా కిలోమీటర్లు పోతూ ఉన్నాయి, ఈ 2 సైడ్లు కొండ. ఫ్లైట్లో నేను వెళ్ళినప్పుడు చూస్తున్నా, ఫుల్ ఎడారిగా ఉంటుంది. అక్కడి నుంచి చూసినప్పుడు ఏమే ఉండదు అక్కడ. ఆ డాక్యుమెంటరీలో చూసినప్పుడు ఆ రోడ్ లాగా ఉంది, రోడ్ అంతా ఇద్దే ఉంటుంది. ఆ డాక్యుమెంటరీలో చెప్తున్నాడు, మోసే ఒకవేళ వచ్చి ఉంటే ఈ ప్లేసే అది అవకాశం అయి ఉండడానికి ఇదే అయి ఉండాలి, ఇదే ఆ క్రాసింగ్ సైట్ అన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. అటు ఇటు అది ఉంది. కానీ 90% 99% సేమ్. ఇటు సైడ్ నువ్వు ఏడబోవడానికి అవదు, స్టీప్గా కొండ ఎక్కడానికి అవదు. ఎందుకంటే ఇలాగ మనకి ఎవరు స్టెప్స్ వేసి పెట్టరు, ఇలాగ స్టెప్స్ ఉండదు. పిల్లలు, పాపలు, అన్నదమ్ముళ్ళు, అప్పజల్లుళ్ళు అందరిని తీసుకొని నువ్వు ఎట్ట ఎక్కుతావు, ఎక్కడ ఎక్కుతావు? 2 సైడ్ అవ్వదు. బ్యాక్లో క్రౌడ్ ఉంది, క్రౌడ్ వెనకాల ఫరో ఉన్నాడు. సో నువ్వేం చేయడానికి అవ్వదు. ఫ్రంట్లో సముద్రం ఉంది. ఇప్పుడు అరవకుండా బాధపడకుండా ఏం చేస్తారు? ఇప్పుడు చెప్తున్నాడు, ఊరకుండు అంటున్నాడు. హల్లెలూయా. సో ఈ ఊరకుండడికి నార్మల్గా మనం ఆందోళన పడి, అధైర్యపడి, ఆశ్చర్యపడి ఊరకుండడానికి తేడా బహుగా ఉంది. చదివినప్పుడు 46వ కీర్తన చదివించాను. నేనే దేవుడని తెలుసుకుని ఊరకుండి, మీరు ఊరకుండుడి, నేనే దేవుడని తెలుసుకునుడి, నేనే దేవుడని తెలుసుకున్నాడు. ఈ ఊరకుండుట కారణం ఏంటి? దేవుడిని బలము మనం తెలుసుకోవడానికి, దేవుడిని గురించి తెలుసుకోవడానికి ఇది సమయము. హల్లెలూయా. అప్పుడు ఈ ఊరకుండడం దేన్ని మనకి తెలియపరుస్తుంది? దేవుణ్ణి తెలియపరచబోతుంది. హల్లెలూయా. అప్పుడు ఇంతవరకు మనకి దేవుడు తెలీదా? ఇంతవరకు దేవుడిని మనం ఎరిగి ఉండలేదా? ఇంతవరకు దేవుడిని మనం సంధించలేదంట. ఈ పరంగా సంధించలేదు. హల్లెలూయా. ఈ పరంగా దేవుడు మన కోసం యుద్ధం చేసి సంధించలేదు. ఈ పరంగా దేవుడిని మనం ఎరిగి ఉండలేదు. కాబట్టి ఊరకొండేదే యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి. హల్లెలూయా. మనం చెప్తాం కదా, ఇదే నీ అసలు రూపమా, ఇప్పుడు తెలిసిందిరా అంటాం. అవునా కదా? ఇదే అసలు మనిషి, ఇప్పుడేను
మంచిగా మాట్లాడుతా చెప్తున్నావు, ఇదేరా నీ అసలు మనిషి, ఇలాగ ఉండు, నువ్వు మంచోడు ఇప్పుడు తెలిసింది అని చెప్పొచ్చు. బ్యాడ్గా మాట్లాడినప్పుడు కూడా ఇప్పుడు తెలుస్తుంది నీ స్వరూపం అని. లేకపోతే ఒక విషయం చేసినప్పుడు ఇంత నువ్వు చాలా చేస్తావు, ఇంత సమర్థుడిగా విషయం నువ్వు చేసి ముగిస్తావు అనే విషయము మాకు తెలీదు. అప్పుడు ఊరకుండి దేవుణ్ణి తెలుసుకునేయడం, హల్లెలూయా. ప్రార్థన చేసి దేవుణ్ణి తెలుసుకోవడం, ఉపవాసాలుండి విన్నపాలు చేసి దేవుణ్ణి తెలుసుకోవడం, అడిగి దేవుణ్ణి తెలుసుకోవడం, క్రియ చేసి దేవుణ్ణి తెలుసుకోవడం, స్వార్థ ప్రకటించి దేవుణ్ణి తెలుసుకోవడం, ప్రసంగించి దేవుణ్ణి తెలుసుకోవడం, వాక్యం విని దేవుణ్ణి తెలుసుకోవడం, పలు రకాలుగా దేవుణ్ణి మనం తెలుసుకొని ఉన్నాం. హల్లెలూయా. ఊరకుండి దేవుణ్ణి తెలుసుకున్న సమయం ఒకటి ప్రతి ఒక్కటి మనకి అప్పుడప్పుడైనా ఎప్పుడైనా ఒకసారి అయినా జీవితంలో వస్తుంది. ఏం చెయ్యాలని మనకి తోర్చదు, ప్రార్థన చేయాలని కూడా తోర్చదు. అయితే దేవుడు వాక్యం ఊరకుండు, హల్లెలూయా. సనగకు, సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడకు, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడకు. అందరూ మోకాళ్ళు వేయండి అని చెప్పి ఉండొచ్చు, అందరూ హల్లెలూయా చెప్పండి అని చెప్పి ఉండొచ్చు, అందరూ దేవుణ్ణి స్తుతించుడి అని చెప్పి ఉండొచ్చు, యేసుక్రీస్తు రక్తమే జయమని చెప్పండి అని కూడా చెప్పవచ్చు. ఏదో ఒకటి. అప్పుడు రక్తం లేదు, కానీ వాళ్ళ రక్తాన్ని అప్పుడే ఇది పని డోర్ పోస్ట్లో రాయించేసి వచ్చారు. ఆ రోజు రాత్రి ముగించుకొని మూడు రోజుల రాత్రి ముందు అది చేసుకున్నారు. అదే అయింది అప్పుడే. ఇది 3వ రోజు ఇది. అప్పుడు చెప్తున్నాడు, మీరు ఊరకుండి. నిర్గమారండి ఇప్పుడు మీరు ఊర 14 అధ్యాయం 13, 14 మళ్ళీ చదువు. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. నువ్వు ఏం చేయాల్సిన పని లేదు. ఏది నువ్వు చేయలేని పరిస్థితికి నువ్వు తొయ్యబడ్డావంటేనే అర్థం ఏంటి? దేవుడు మాత్రమే పని చేయగలడు. హల్లెలూయా. ఎందుకంటే మనం పని చేసే అవకాశాలు ఉండేటప్పుడు నార్మల్గా మనం చేసుకునే ప్రార్థన ఏదో చేసుకుంటాము, మనం వచ్చేది ఆరాధనకు వస్తాము, మనం పాలు పొందుతాం, వాక్యం వింటాము, తర్వాత మన సొంత కుటుంబం నిర్వహించుకుంటాము, డ్యూటీకి వెళ్తాము, వస్తాము, వ్యాపారానికి వెళ్తాము, వస్తాము, కాలేజీకి వెళ్తాము, వస్తాము, అది చేస్తూనే ఉంటాము. కానీ ఊరకుండే సమయం అంటూ ఒకటి రావచ్చు. హల్లెలూయా. అప్పుడు అధికంగా మనం చేయడానికి ఏమీ ఉండదు. దేవుడి వైపు మాత్రం చూసుకొని నిలబడడం మాత్రమే ఉంటుందని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ధైర్యంగా మనము ఉండాల్సిన సమయము, ఊరకు ఉండాల్సిన సమయం. దేవుడు క్రియ చేస్తాడు. నేను ఏం చేయలేను, నేనేమి చేయను. హల్లెలూయా. యాక్చువల్గా నేను ఏదైనా చేయాలనే పరిస్థితి పెట్టి ఉంటే వీళ్ళు చేసే ఉండేవాళ్ళు. కనీసం వీళ్ళ దగ్గర కత్తులు ఉందని పెట్టుకోవచ్చు. ఇంట్లో ఇంటి బయలుదేరుకొని ఇంటి కత్తులతో వచ్చున్నారు. యుద్ధ కత్తులు కూడా వాళ్ళకి తయారు చేసాం. 3 రోజులు ఎట్లా తయారు చేసుకుంటారు? కనీసం ఒక 10 మందినైనా మనం ఎదుర్కోవడానికి మాకన్నా ఉండే మొగాళ్ళంతా యుద్ధం తెలియకపోయినా ముందుగానే పోయి ఆ పిల్లలకి ఆడ మనుషులు మధ్యలో ఎవరో సైన్యానికి మధ్యలో నిలవడానికి ఏమీ లేదు కూడాను. అనుకున్నా ఏం చేయలేరు. వీళ్ళు అనుకున్నా కూడా ఏం చేయలేరు. మోసే కూడా వీళ్ళు అనుకున్నా కూడా ఏం చేయలేడు. ఆయన ముందు ఇక్కడి నుంచి అక్కడికి రావడానికే ఒక గంట పడుతుంది. అంత లోపల ఇంకా ఎంత దగ్గర వచ్చేస్తాడో. అప్పుడు ఏం చేయడానికి ఉంది? ఏమీ చేయడానికి లేదు. ఏమీ చెయ్యొద్దు. ఈ సనకడం కూడా ఆపండి. ఈ ప్రార్థన దేవుడు చెప్తున్నాడు, ఆపు, కోలు తీసి సముద్రం వైపు తిప్పు అంటున్నాడు. హల్లెలూయా. అప్పుడు రెండోది ఏంటంటే ఏమి చేయకుండా ఉండడం ఒకటి. రెండోది, ఆ టైంలో ఒకవేళ దేవుడు స్వరం నీకు వినిపిస్తే దేవుడు చెప్పేది మాత్రమే నువ్వు చేయడము. దేవుడు చెప్పేది మాత్రమే నువ్వు చేయడం, అది రెండోది. ఇప్పుడు మా ఆరాధనకు వచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు, పరిస్థితులు ఉంటాయి. మీకు ఏం చేయాలో నాకు తోర్చలేదే. అప్పుడు దేవుడి కోసం నువ్వు వేచి ఉండడమే. హల్లెలూయా. ఏం చేయాలో నాకు తోర్చలేదు, కానీ దేవుడు చేస్తాడు. నాకు అవసరమైన దానిని
నాకేది రక్షణ కలుగజేస్తుందో, నాకేది విడుదల దయచేస్తుందో, నాకేది స్వస్థత కలుగజేస్తుందో ఆ మార్గంలో దేవుడు నన్ను నడిపిస్తాడు అని నమ్మి ఉండడమే ఊరకుండడం. హల్లెలూయా. దేవుడు ఏం చేయబోతున్నాడో అనేది కాదు, దేవుడు తప్పకుండా నాకు అనుకూలమైన క్రియ చేస్తాడు. హల్లెలూయా. అదే ఈ ఊరకుండి దేవుడి మహిమని నువ్వు చూడాలి. మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావా? ఐగిప్తులో ఇది సమాధులు లేవా? అలాగనే మన సమస్యలకు మనం బదులు ఇచ్చి మనుషులతో మాట్లాడుతూ ఉంటాం. దేవుడి పైన తప్పు చెప్తూ ఉంటాం. అది ఏమి పని చేయదు. ఊరకుండి దేవుడు అని తెలుసుకొనిడి. దేవుడా మన మేము కలుగుని కాక. అలాగే కొన్ని భక్తుల జీవితంలో కొన్ని సమయాలు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేశారు? ఈ మోసే ఒకటి మాత్రం కాదు, ఇంకా కొంచెం ఉదాహరణలు మనం చూడడం ద్వారా మన జీవితంలో అలాంటి పరిస్థితుల్లో ఉంటే పోయిందంతా పోయింది. ఇప్పుడు ఉంటే ఒకవేళ ఎప్పుడైనా మనకు వస్తే మనం ఊరకుండి దేవుణ్ణి నమ్మేవారుగా ఉండాలి. హల్లెలూయా. అనవసరమైన క్రియలు, అనవసరమైన మాటలు మాట్లాడడం వల్ల సమస్యలు పోదు. దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మడం వల్లనే క్రియ జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చేయి పెట్టి, మీ తలపైన చేయి పెట్టి ప్రార్థన చేస్తున్నాను. మీరు బాగా మీరు నమ్మేది మీ సైడ్, మీ సైడ్ అది. నా సైడ్ ఏంటి? నేను మీకు తీసుకొచ్చి మందు పట్టపోయేది లేదు, నేను మీతో కూడా హాస్పిటల్కి రాబోయేది లేదు, ఏం చేయపోయేదిలే అని ఏం చేయబోతున్నాను? ఊరకుండి దేవుడి క్రియని చూడాలి. హల్లెలూయా. అంతవరకే దేవుడే. నేను వెళ్ళిపోయిన నాకు ఆందోళన అయ్యే విశ్వాసాలకి అయిపోయింది, నేను పోయి హాస్పిటల్లో పోయి నిలుచుకుంటే బాగా అయిపోతారండి. చూడటానికి వెళ్ళొచ్చు, ధైర్యం పలకడానికి వెళ్ళొచ్చు, ప్రార్థన చేసి రావడానికి వెళ్ళొచ్చు, అదే వేరే. నేను చెయ్యదగింది అక్కడ ప్రార్థన తప్పనించి ఇవ్వలేదు. ప్రార్థన అయిపోయిన తర్వాత నేనేం చేయాలా? ఊరకుండి దేవుడి కార్యంని చూడాలి. హల్లెలూయా. ఊరకుండి ఆ విశ్వాస విషయంలో దేవుడు ఏం చేస్తాడో నేను చూడాలి. కుటుంబం అక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను, ఏం చేయబోతున్నాను? ఏం చేయడానికి అవ్వదు. ఊరకుంటాలి. ఏం చేయడానికి అవ్వదు. ఊరకుండి దేవుడి మహిమని చూడాల్సిందే. దేవుడి నామాన్ని మేము కలుగును కాక. అప్పుడు పరిస్థితులు వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలి? దేవుణ్ణి దృఢంగా నమ్మాలి. హల్లెలూయా. ఊరకొండడం ఇంకోపోతే అంటే దేవుణ్ణి ఇంకా దృఢంగా నమ్మడమే ఊరకొండడం ఒక రీతిగా మనము చూడవచ్చు. యెహోషువ పుస్తకం 10వ అధ్యాయము, యెహోషువ పుస్తకం 10వ అధ్యాయము 12-14. యెహోవా ఇజ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇజ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యోలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రు మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. సూర్యుడు చంద్రుడిని ఏం చేయడానికి అవుతుంది? సూర్యుడు అక్కడ నిలిస్తే కానీ వీళ్ళు జయం పొందుకోలేరు. సూర్యుడు ఎంతసేపు ఉంటుంది పైన? దాని టైం వరకే అది ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుంది? దిగిపోవాల్సిందే, చీకటి రావాల్సిందే. వీళ్ళకి చీకటి ఆ మార్గం తెలీదు, వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఆ ఊరు వాళ్ళు కాబట్టి ఆ చీకట్లో వాళ్ళు వీళ్ళతో యుద్ధం చేయడానికి వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. వీళ్ళకి అనుకూలమైన ఊరు అది కాదు. వీళ్ళు అప్పుడే వెళ్తున్నారు. జోషువ అందుకే జోషువ అందుకే ప్రార్థన చేసి ఉండొచ్చు. మళ్ళీ రైట్లో వాళ్ళు ఎట్టు వస్తారో, ఎక్కడి నుంచి వస్తారో ఏమనుకున్నాడో. సూర్యుడు అస్తమించకుండా ఉండి వెలుగు ఉంటేనే కానీ నేనేం చేయడానికి అవ్వదు అది తెలుసుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేసేసి ఏం చేశాడు? ఊరుకున్నాడు. హల్లెలూయా. యుద్ధం చేశారు, అది వీళ్ళు పని ఇక్కడ చేశారు, అక్కడేం చేయడానికి అవుతుంది? ఎర్ర సముద్రం అదే కథ. ఇక్కడ సైలెంట్, అక్కడ చీల్చడానికి ఏమవుతుంది? అది అట్టే ఉంటుంది సముద్రం. సూర్యచంద్రుడు ఏమవుతారు? అది అట్టే ఉంటుంది. కానీ మనం చదివేటప్పుడు ఇది నమ్మేస్తున్నాం. కానీ మన సమస్యలు వచ్చినప్పుడు మనకి భయం వస్తుంది. హల్లెలూయా. అప్పుడు ఇది నమ్ముతున్నామా లేదా? ఏదో రాసి పెట్టారులే, అది పని పట్టలేదు అని
మన ఇంట్లో పెట్టిన ఫుడ్లో అలాగ అనుకుని ఉండొచ్చు, మనం కూడా అలాగ అనుకున్న వాళ్ళలాగా ఉంటాం కొన్ని సమయాలు. ఏటో ఎవరో రాసి పెట్టారు ఏటో, కానీ నిజంగానే దేవుడు అలాగ రాసి పెట్టాడంటే అప్పుడు మనం నమ్మాల్సింది. హల్లెలూయా. అలాంటి పరిస్థితులనే వాళ్ళు ఊరకుండి దేవుడు ఒక మహిమని చూశారు కదా, నేను కూడా బలం తెచ్చుకొని ఊరకుండి దేవుడి మహిమని చూస్తాను. హల్లెలూయా. 2 దినవృత్తాంతాలు 20:15-17. యూదావారులారా, ఆ, యెరూషలేము కాపురస్తులారా, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. ఆ, యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, భయపడకుడి, జడియకుడి. జడియకుడి. ఈ యుద్ధము ఆ, మీరు కాదు, దేవుడే జరిగించును. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. మనం ఒకవేళ అనుకోవచ్చు, ఓహో కొన్ని సమయంలో మనం ఆయన చేసేస్తాడు, కరెక్టే పాస్టర్ గారు చెప్పేది, కొన్ని సమయంలో ఆయన దేవుడు క్రియ చేసేస్తాడు, కొన్ని సమయంలో మనమే పని చేసుకోవాల్సిలాగా ఉంది అని. మన పని చేసే విషయంలో కూడా ఆయన మనతో కూడా పని చేయలేదంటే క్రియ జరగదు. హల్లెలూయా. ఒకవేళ మన మైండ్ రెండుగా తింటుంది, అవునవును కొన్ని సమయంలో మనం ఏం చేయడానికి వీలు లేదు, పాస్టర్ గారు చెప్పినట్టుగా తల్ల గుడ్డ వేసుకొని ఊరుకుంటాడు తప్ప నుంచి మనం ఏం చేయడానికి అవ్వదు, కరెక్టే అని మీరు అనుకోవచ్చు. కొన్ని విషయాలు మనం చేయాలి కదా, నువ్వు చెయ్యాలనుకున్న విషయంలో కూడా ఆయన సహాయం లేకుండా ఏం చేయడానికి అవ్వదు. హల్లెలూయా. ఈ ప్రసంగించే విషయమైనా సరే, నువ్వు వచ్చి కూర్చునే విషయమైనా సరే, ఏ విషయానికన్నా కూడా సరే దేవుడి పైన నువ్వు ఎలాగైనా ఆధారపడి ఉండాలి. హల్లెలూయా. ఈ యుద్ధము జరిపించేవారు మీరు కాదు. అప్పుడు జరిపిస్తున్నారు, వచ్చారు, నడిపిస్తున్నారు, కానీ అది మీరు కాదు అంటున్నాడు. హల్లెలూయా. చదవండి. ఈ యుద్ధం మీరు కాదు, ఆ, దేవుడే జరిగించును. దేవుడే జరిగించును. రేపు వారి మీదకి పోవుడి, ఆ, వారు ఆ. జీజియోను ఎక్కుడు మార్గమును వచ్చెదరు. ఆరి మీదికి పోవుడి. అయితే కొన్ని కార్యాలు మనం చేయాలని అనుకునే విషయంలో కూడా ఎలాగైనా దేవుడి పైన మనం ఆధారపడి ఉన్నాం కాబట్టి, ఇలాంటి ఏమీ చేయలేని విషయంలో కూడా మనం దేవుడి పైన ఆధారపడి మనం చేసే విషయంలోనే మనకి శక్తికి కలిగిన విషయం, మనకు తెలిసిన విషయం, మన బుద్ధికి అందిన విషయం మనం చేస్తూ ఉండేటప్పుడు కూడా దేవుడి సహాయం మనకి అవసరమే ఉంది. హల్లెలూయా. అలాగైతే మనకి తెలియని విషయము, మన బుద్ధికి అందని విషయము మనం ఎంత అప్పుడు ఎంత ఇంకా అధికంగా దేవుడు ఆధారపడాల్సింది ఉంది. మీరు వెళ్ళండి, యుద్ధం చేయండి, కానీ చేసేది మీరు కాదు. మీరు వెళ్ళినా మీరు చేసినా అప్పుడు కూడా మీరు దేవుడి పైన ఆధారపడాల్సింది ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మెసేజ్కి నేను ప్రిపేర్ అయినా, వాక్యం నేను చెక్ చేసుకున్నా, నోట్బుక్లో నోట్ చేసుకున్నా, ప్యాడ్లో నోట్ చేసుకున్నా, దేవుడు ఆత్మ కదలకుండా నేను చేయడానికి అవ్వదు. హల్లెలూయా. ఎందుకంటే మాట్లాడేది వరకుమే నేను చేయడానికి అవుతుంది. దాని తర్వాత మాట్లాడడానికి నాకు శక్తి నేను రావడం, అది ఒకటి దేవుడే చేయాలి. ఇదంతా సమకూర్చి ఇక్కడ దేవుడే పెట్టాలి, వాళ్ళందరినీ సమకూర్చి తీసుకురావాలి. ఇదంతా ఎవరు చేసేది? ఇప్పుడు ఇదంతా ఎవరు కంట్రోల్ చేసేది? హల్లెలూయా. చూడండి, మనం చెయ్యగలిగిన విషయంలో కూడా దేవుడు సహాయం మనకు అవసరమై ఉంది. అంటే చేయలేని విషయాలు వచ్చినప్పుడు ఇంకా మరీ అంతగా ఆయన పైన మనము ఆధారపడాల్సి ఉంది. హల్లెలూయా. అప్పుడు ఈ మార్గంగా వెళ్ళండి, ఇక్కడ పోయి యుద్ధం చేయండి, కానీ ఈ యుద్ధము మీరు కాదు. హల్లెలూయా. యెహోవా. అప్పుడు మోసే, ఇప్పుడు మనం ఇటు చూసి అక్కడి నుంచి మోసే యెహోషువ పరిస్థితులు చూస్తే ఏ విషయం మనం చేసినా కూడా అక్కడ దేవుడు ఒక క్రియ ఉంది. అప్పుడు మోసే నడుచుకొని వచ్చాడు, మోసే చేయాల్సిన పని చేస్తూనే ఉన్నాడు, కానీ ఊరకుండాల్సిన సమయం ఒకటి వచ్చింది. హల్లెలూయా. ప్రజలు నడుచుకుంటూ వచ్చారు, మోసే మాట వినుకుంటూ వచ్చారు, కానీ వాళ్ళు కూడా ఊరకొట్టాల్సిన సమయం ఒకటి వచ్చింది. యెహోషువ యుద్ధం చేస్తున్నాడు, అక్కడ ఉన్నాడు, ఫీల్డ్లో ఉన్నాడు, వాళ్ళందరూ ఉన్నారు, కానీ వాడు చేయలేని పని ఒకటి అక్కడ ఉంది, అది దేవుడే చెయ్యాలి. హల్లెలూయా. ఇక్కడైతే యుద్ధం చేయమని దేవుడే చెప్తున్నాడు.
వెళ్ళండి, ఈ మార్గం వెళ్ళండి, ఆ మార్గంలో వాళ్ళు వస్తారు, రేపు వాళ్ళని మీకు అప్పగిస్తాను అన్నీ చెప్తున్నాడు. కానీ దేవుడే అక్కడ క్రియ చేయాల్సింది ఉంది. హల్లెలూయా. ఎరికో గోడలు నేను ఇక్కడ నోట్ చేయలేదు, కానీ ఎరికో గోడలు 7 సార్లు మీరు చుట్టుకొని రండి అన్నాడు. శుతించుకొని చుట్టుకొని రండి అన్నాడు. గోడలు పడి వీళ్ళు కొట్ల పడిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళి అందరినీ పట్టుకున్నారు, అది వేరే విషయం. ఆయన పడినిచ్చింది దేవుడే. హల్లెలూయా. అప్పుడు కొన్ని విషయాలు ఎలాగైనా నువ్వు ఊరకుండాలి. నువ్వు ఏం చేయలేని పరిస్థితి వస్తుంది దేవుడు తెలుసు. నువ్వు చెయ్యగలిగిన పరిస్థితిలో కూడా నీకు సహాయం చేసేది దేవుడే. ఇప్పుడు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు, పెళ్లికి రెడీ అవుతున్నారు. ఎందుకు ప్రార్థన చేసుకుంటున్నారు? అదే నాని ఏర్పాట్లు అయిపోయిందిగా. లేదు, ఇదన్నీ చక్కగా జరగాలి. మనం వాక్యం సువార్త పెడుతున్నాము, అన్నీ రెడీ అయిపోయింది, 7 o'clock అయిపోయింది. ఎందుకు ప్రేయర్ చేస్తున్నాము? డైరెక్ట్గా వెళ్ళి సువార్త చెప్పేవచ్చుగా. అప్పుడు మనం చెయ్యగలిగిన విషయంలో కూడా దేవుడు సహాయము మనకు అవసరం. మనం ఎలాగైనా ఊరకుండాల్సింది ఉన్నాయి. ఆయన చేసేదే ఎక్కువ. హల్లెలూయా. మనం చేసేది తక్కువ. శిష్యులు ఆ పిన్నోటి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఏముంది? 5 రొట్టెలు 2 చేప ముక్కలు ఉన్నాయి. వాళ్ళు ఊరకనే ఉన్నారు. మనం పోయి కొనుక్కొని రావడానికి వాటిల్లో వెళ్ళి కొనుక్కొని వచ్చినా 8 మందికి ఎక్కడి నుంచి ఉంది, మన దగ్గర డబ్బు లేదు, అది లేదు. అది ఆయనకు తెలుసు. ఊరకుండు. అక్కడ చేసింది ఎవరు? శిష్యులు ఊరుగానే ఉండాలి. ఆ చిన్నపిన్నాడు ఊరుకనే ఉన్నాడు, ఆ ప్రజలు ఊరుకనే ఉన్నారు. అందరూ గమనం కూర్చొని ఉన్నారు. ఆయనే చేశాడు. హల్లెలూయా. వీళ్ళు ఎంత దుమ్మికి ఉన్నా వచ్చి ఉండేది కాదు. వాళ్ళు పోయి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి ఉండొచ్చు, ఆయన పంపించేసి ఉండొచ్చు. అయితే పోవడానికి కూడా టైం లేకుండా సోలిపోతారని అనుకున్నాడు. 3 రోజులు ఆయనే మా వాక్యం చెప్తున్నాడు. అప్పుడు ఊరకుండే సమయం అనేది రేరు మాత్రం కాదు, ప్రతి సమయం కూడా ఆయన పైన మనం ఆధారపడి ఉండాల్సింది ఉంది. కాబట్టి తప్పకుండా ఈ ఊరకుండే సమయంలో మరీ ఇంకా ఆధారపడి మనము ఉండాలి. దేవుడా మనం మేము కలుగును కాక. ఇది 2 దినవృత్తాంతాలు చదవండి. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యుద్ధ వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడనున్న యెహోవా దయచే రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. చాలు, అదే మీరు చేసే వేళ నిలుచుకొని చూడండి అని తర్వాత అప్పగించాడు. ఆ డీటెయిల్లో మనము పోవాల్సిన అవసరం లేదు. 2 రాజులు 19వ అధ్యాయము 14వ వచనం చదువు. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోకి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లనే ప్రార్థన చేశాను. బాగా ప్రార్థన చేసి ఇంట్లో వెళ్ళి ప్రార్థన చేయవచ్చు. అక్కడ ఏం విషయం? చుట్టుకున్నాడు. వీడు బయటపోవడానికి అవదు. యుద్ధానికి వాడితో వెళ్ళాలంటే ఈయన దగ్గర ఉండేది తక్కువ మనుషులు, వాడి దగ్గర ఉండేది 1,85,000 మంది. ఈయన దగ్గర మించి పోతే 10,000 20,000 పెట్టుకో, ఎక్కడ చూసినా అవ్వదు. ఇప్పుడు ఈయనేం చేయాలా? ఊరగానే ఉండాలి. ఆడ ఉత్తరం తీసి చదివించి నువ్వే క్రియ చేయాలి అని ఊరగానే ఉన్నాడు. నేను ఈ పట్టణాన్ని తప్పించరు, నువ్వు ఉద్యమం చేయాల్సిన పనిలే అని అన్నాడు. ఎలా చేయబోతున్నాడు తెలియలే. ఆ రాత్రి ఒక దూతను పంపించి ఆ 1,85,000 మందిని హతము చేశాడు. హల్లెలూయా. దీని ఊరకనే ఉన్నాడు. అదే ఆ స్టోరీ 1914లో నుంచి స్టార్ట్ అయ్యి 35 వరకు వెళ్తుంది. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారు దండుపేటలో వచ్చి 1,85,000 మందిని హతము చేశాను. 1,85,000 మందిని హతము చేశాను. ఈయన చేసింది ఏమిలే, ఊరకున్నాడు. హల్లెలూయా. ఆ రాత్రి ప్రార్థన ఎంతసేపు చేసి ఉంటాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన కూడా పెట్టుకో, ప్రార్థన చేశాడు కదా నువ్వు అనొచ్చు. ప్రార్థన ఎంతసేపు చేసి ఉంటాడు? ఒక 1/2 అవర్ 1 అవర్. ఈయన ప్రార్థన చేసేస్తే మాత్రం అయిపోద్దా? 1,85,000 మంది తిరిగిపోతారా? పోరు. ప్రార్థన ముఖ్యం కాదని చెప్పట్లే,
దేవుడి క్రియనే అక్కడ ముఖ్యం. హల్లెలూయా. అప్పుడు ఊరకుండాలి. అప్పుడు ఆ రాత్రి ఏం చేశాడు? ఊరకనే ఉన్నాడు. దేవుడు చెప్పాడు, ఆయన చూసుకుంటాడు, ఏదో ఒకటి చేస్తాడు. నేను ఊరకనే ఉండాలి. మంత్రులకి వాళ్ళకి ఊరకుండండి, మీ ఇంట్లో మీరు కూర్చోండి. పోయి అంది చూస్తే కూడా భయం పుడుతుంది. అంది చూస్తే ఏం పుడుతుంది? భయం పుడుతుంది. కాళ్ళలో పడిపోతానైనా చంపొచ్చు, ఏదైనా చేయవచ్చు. ఇది పట్టుకొని పోతానా, అది ఏం చెప్తాడో తెలియదు మనకి. ఇప్పుడు ఏం చేయాలా? ఊరకుండండి, నేనే దేవుడని తెలుసుకోవాలి. హల్లెలూయా. అప్పుడు అలాంటి క్రియ చేసిన దేవుడు మన దేవుడైతే మనం పరిస్థితులు వీటికైనా పెద్దది కాదు. సముద్రాన్ని చీల్చిన విషయమైనా సరే, అక్కడ సూర్యచంద్రుడు ఆపిన విషయమైనా సరే, యెహోషాపాతు విషయమైనా సరే, హెజిక్యా విషయమైనా సరే, మనం చేయడము విశ్వాసులు చేసింది అక్కడ ఏమీ లేదు. మ్యాక్సిమం ప్రేయర్ పెట్టుకో, కానీ క్రియ మాత్రం ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. దేవుడా మన మేము కలుగును కాక. అప్పుడు యోబు చూడండి, 40వ అధ్యాయము 1-5. యోబు. మరియు యెహోవా యోబునకు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, ఆక్షేపణలు చేయి చూచువాడు సర్వశక్తులకు దేవునితో వాదింపవచ్చున? వాదించి సాధించుకోబోయేది ఏమీ లేదు. హల్లెలూయా. యోబు ఫ్రెండ్లు దాని గురించి చర్చించుకుంటున్నారు. అందువల్లంతా ఏమీ అవ్వదు, నేను నిన్ను విడిపిస్తానని దేవుడు ఆ తర్వాత మాట్లాడుతున్నాడు. అప్పుడు వాదించడం అవ్వదు. నువ్వు వాదించి కార్యాలు నా దగ్గర సాధించుకోవడానికి అవ్వదు. నువ్వు విశ్వసించే సాధించుకోవడానికి అవుతుంది. హల్లెలూయా. నువ్వు ఊరకుండి నమ్మియే సాధించుకోవడానికి అవుతుంది, కానీ వాదించి నా దగ్గర సాధించుకోవడానికి అవ్వదు అని యోబుతోనే చెప్తున్నాడు. అప్పుడు దేవుడికి మనం అప్పగించి, హల్లెలూయా, మన పరిస్థితిని, మన కుటుంబాన్ని, మన పరిచర్యని ఏదైనా సరే దేవుడి దగ్గర అప్పగించి ఊరకుండి ఆయన మహిమని చూడడమే మన వంతు. మన ప్రార్థన కూడా ఒక లెవెలే, అంతటితో ఓవర్. వీళ్ళు కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే వెంటనే యోబు స్వస్థ వచ్చేది గ్యారెంటీ ఏమీ లేదు. ప్రార్థన చేసేస్తే వాడు జనకాయ రాజు తిరిగిపోడు. ప్రార్థన చేసేస్తే సూర్యుడు ఆగిపోడు. ప్రార్థన చేసేస్తే ఎర్ర సముద్రం చీల్చబడదు. దేవుడు క్రియ చేస్తేనే. హల్లెలూయా. ఉపవాసం ఉండిపోతే కాదు, దేవుడు క్రియ చెయ్యాలి. అప్పుడు దేవుడు క్రియ చేస్తాడు. ఆయన నా పక్షంలో వాదిస్తాడు, ఆయన నా పక్షంలో యుద్ధం చేస్తాడు, ఆయన నా పక్షంలో మాట్లాడతాడు, ఆయన నా పక్షంలో ఉండి స్వస్థత ఇస్తాడు, విడుదల ఇస్తాడు అని నమ్మి ఊరకుండటమే ఉత్తమము. ప్రార్థన చేసినా కూడా, ఒక గంట చేసినా కూడా, నెక్స్ట్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసే వరకు నువ్వేం చేయాలి? దేవుడి పైన ఆధారపడి నువ్వు ఊరకుండడమే ఉత్తమమైన పని. హల్లెలూయా. వాదించడం కాదు, సనగడం కాదు, మనుషులతో ఆలోచించుకోవడం కాదు, కానీ దేవుడి పైన ఆధారపడి ఉండడము. లూకాసువార్త 10వ అధ్యాయము 39-42 చూడు. ఆమెకు మరియా అను ఒక సహోదరి ఉండెను. అవును. ఈమె యేసు పాదం యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచునుండెను. ఆయన బోధని వింటూ ఉండెను. మార్త విస్తారమైన పని పెట్టుకోవటం చేత తొందరపడింది. హల్లెలూయా. దేవుడి కోసమే ఆవిడ కూడా పని చేస్తుంది. ఆయన వచ్చున్నాడు, అబ్బా లంచ్ డిన్నర్ ఏదో తయారు చేయాలని పని చేస్తూ ఉంది. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు చూడు. తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ఆయన దగ్గరికే వచ్చేసింది. ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున. అదే పాస్టర్ గారు, మీకు ఫ్రూట్ ఇచ్చేది ఎవరు? అందరూ వాక్యమే వింటున్నారు, అప్పుడు నాతో కూడా ఎవరు వస్తారు? అదే ఆవిడ పాయింట్. నేనే నా సొంత పని చేసుకుంటున్నానా, నా కోసం వండుకుంటున్నానా, నా కోసం పాటుపడుతున్నానా, నీకోసమే కదా చేస్తున్నాను ప్రభా అని ఆవిడ దగ్గర వచ్చి అడుగుతూ ఉంది. నీకు చింత లేదా? ఆయన అడుగుతా ఉంది. ఎట్ట తింటావు ప్రేయర్ అయిన తర్వాత నువ్వు? అదే అర్థం దానికి. అప్పుడు అలాగ వచ్చి అడుగుతున్నారు.
ప్రభువా నీకు చింత లేదా? ఈ మన మెసేజ్కి ఇది ఎట్లా లింక్ అవుతుంది అని చెప్తున్నాడు. చదువు. నాకు సహాయం చేయమని నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. ఆమెతో చెప్పు. అందుకు ప్రభువు, మార్తా 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 మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు. విచారం కలిగి తొందరపడుతున్నావు. అదే ఆయన చెప్తున్నాడు. అస్సలు ప్రాబ్లం ఏంటి? అన్ని విషయాల గురించి నువ్వు అలుసుకొని విచారపడి తొందరపడుతున్నావు. ఊరకుండడానికి ఆపోజిట్ ఏంటి? తొందరపడడం. హల్లెలూయా. ఊరకుండడానికి ఆపోజిట్ ఏంటి? తొందరపడడం, విచారపడడం. కానీ అవసరమైనది ఒకటే. హల్లెలూయా. ఉత్తమమైనది ఏంటి? ముందు నా పాదంలో కూర్చోవడం నేర్చుకో. హల్లెలూయా. పాదంలో కూర్చొని ఏమని చేస్తే సైలెంట్గా వింటా ఉంది ఆయన స్వరం. ఆవిడ చేసిందే ఉత్తమమైన పని, నువ్వు చేసింది లేదు. అప్పుడు ఈవిడ పని చేయలేదా? ఈవిడ కష్టపడలేదా? ఈవిడ బాధపడలేదా? ఏం పాయింట్కి వస్తున్నాడు? అది ఎంత అవసరం? అది కాదు ఆయన చెప్పే పాయింట్. ఊరకు ఉండి నన్ను ఆ వైపు చూస్తూ ఉన్న వాళ్ళని నువ్వు పోల్చుకోకూడదు. హల్లెలూయా. ఇదే ఉత్తమమైన పని. ఇది పని కాదు నేను చెప్పలా, ఈ పని అనవసరం ఆయన చెప్పలా, కానీ ఇది ఉత్తమమైన పని. హల్లెలూయా. అప్పుడు దేవుడి వైపు చూసి దేవుడిపై ఆధారపడడం అనేది సోంబేరి పని కాదు, అది ఉత్తమమైన పని. హల్లెలూయా. అది చాలా అవసరమైన పని. ఆ పని లేకుండా వేరే పని నువ్వు చేయడానికి వీల్లేదు. ఆ పని నువ్వు కరెక్ట్గా చేస్తేనే మిగతా పని చేయడానికి నీకు శక్తి వస్తుంది. హల్లెలూయా. గట్టిమించిన పరిస్థితిని ఎదుర్కొనే శక్తి నీకు ఆ ఉత్తమమైన పనిలోనే ఉంది. ఊరకుండడం అంటే ఏంటి? దేవుడందు విశ్వాసము పరిపూర్ణతగా ఉంచటము. హల్లెలూయా. అప్పుడు ఆయన అలాగా ఆవిడికి బోధించాడు. చివరిగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 12-14 చూడండి, ముగిస్తున్నాం. ప్రతి ఉత్తరం ఏమీయూ ఇయ్యలేదు. ఎందుకు? ఊరకుండి తండ్రి మహిమని చూడాలి. హల్లెలూయా. వాదించి బయటికి రావడానికి ఆయన ప్రయత్నము చెయ్యలేదు. ఊరకుండి మానవత రక్షణను నెరవేర్చి పునరుద్ధానుడై తిరిగి లేవాలి. హల్లెలూయా. అది తండ్రి చేస్తాడు. ఈయన మాట్లాడడం వల్ల అది జరగపోయేది లేదు. ఇంకా చూస్తే అడ్డే వస్తుంది. కాబట్టి ఆయన మౌనం వహించెను. దేవుడి నామమున మహిమ కలుగును గాక. కొన్ని క్రియలు, కొన్ని కార్యక్రమాలు నువ్వు చేయాలంటే దేవుడి ముందు నువ్వు మౌనంగా ఉండి ఆయన్ని నువ్వు నమ్మాలి. ప్రార్థన చేసుకుంటూ ఉండేస్తే అది అయిపోదు. మనుషులతో మాట్లాడుతూ ఉండడం వల్ల అది అయిపోదు. విచారపడి తొందరపడడం వల్ల అది అయిపోదు. దేవుడందు నమ్మకం ఉంచి విశ్వాసంతో మనం ఊరకుండడం వల్లనే ఆ క్రియ జరుగుతుంది. హల్లెలూయా. అటు మించిన పరిస్థితులను ఉన్నావంటేనే నీకే తెలిసిపోద్ది మనం చేయడానికి ఇక్కడ ఏమీ లేదు. కొన్ని విషయాలు మనం ఏం చేయాలి? ఊరకుండే దేవుడు మహిమని చూడాలి. దేవుడి నామమున మహిమ కలుగును గాక. మన పక్షంలో అక్కడ మాట్లాడడానికి ఎవరు లేదు అని అనుకుంటాం, కానీ అక్కడ ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడి నామమున మహిమ కలుగును గాక. వాళ్ళ ఆలోచన ఎవ్వరు చెప్పకుండానే దేవుడు వాళ్ళ హృదయంలో కలుగజేయవచ్చు. అప్పుడు కొన్ని విషయాలు మనం చెప్పకుండానే మనకి జరుగుతాయి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అది చూస్తున్నాడు. దేవుడు ఆ కార్యము చేస్తున్నాడు. దేవుడు నా పక్షంలో యుద్ధము చేస్తున్నాడు. నమ్మడం తప్ప నుంచి ఇంకా మనం చేయడానికి ఏమీ లేదు. మనం అనుకుంటాం మనం ఏదో క్రియ చేస్తే కొంచెం మనకి అది మనం పోయేది చేశాము అని మనకి ఒక తృప్తి, అంతేకాదు. ఆ క్రియ చేయాలంటే కూడా ఆయన సహాయం కావాలంట. హల్లెలూయా. ప్రార్థన చేయాలంటే కూడా శక్తి కావాలి. ప్రార్థన చేయడానికి మైండ్ తోర్చకపోవచ్చు, ప్రార్థన చేయడానికి కూడా బలం లేకుండా పోవచ్చు. అప్పుడు అన్నిటికీ ఎలాగైనా నువ్వు దేవుడి పైన ఆధారపడుతున్నావు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, నువ్వు ఊరకుండి దేవుడి మహిమని చూడు. హల్లెలూయా. అది చేసేస్తే అయిపోద్ది, ఇది చేసేస్తే అయిపోద్ది ఉండొచ్చు, కానీ ఆయన చేస్తే తప్పకుండా అవుతుంది. మనం చేస్తే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు.
మన ప్రయత్నం జరగవచ్చు జరగకపోవచ్చు, కానీ ఆయన దిగి దాన్ని కార్యం చేశాడంటే తిరుగు ఉండదు. తప్పకుండా మనకి జయము వస్తుంది, తప్పకుండా రక్షణ వస్తుంది, తప్పకుండా విడుదల వస్తుంది. యోబుకి విడుదల స్వస్థత వచ్చింది, జయం వచ్చింది, మార్గం తెరవబడింది. మోషే విషయంలో మార్గం తెరవబడింది. యెహోషువ విషయంలో సూర్యచంద్రుడు ఆవబడ్డారు. యెహోషాపాతు విషయంలో దేవుడు యుద్ధం చేశాడు. ఎసేకియా విషయంలో దూత దిగి వచ్చాడు. యోబు విషయంలో సాతాను క్రియలు లయపరచబడింది. హల్లెలూయా. ఊరకుండి వాళ్ళు దేవుడి మహిమని చూశారు. మార్తాకి పాఠం నేర్పించబడింది. మరియాకి మార్తాకి ఊరకుండి దేవుడి మహిమని చూడండి. మన ఊరకుండి దేవుడి మహిమని చూడాల్సిన సమయము ప్రతి ఒక్కరి జీవితంలో ఉంది. హల్లెలూయా. మనం ఏం చేయలేము, ఏం చేయడానికి అవ్వదు, కానీ మనం దేవుని విశ్వసించడం వల్ల క్రియ తప్పకుండా జరుగుతుంది. దేవుడా మన మేము కలుగును గాక. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. హల్లెలూయా.